మాంసం హెచ్చుగా తినవారితో దేవుడు ఏమి చేయవద్దని చెప్పాడు? అక్క చెప్పు. ఆన్సర్ సహవాసము. రిఫరెన్స్ సామెతల గ్రంథము 23వ అధ్యాయము 20వ వచనము. వెరీ గుడ్, బాగా చెప్పావు. దేవుడు మాంసం హెచ్చుగా తినవారితో సహవాసం ఎందుకు చేయవద్దు అన్నాడంటే, మాంసం హెచ్చుగా తినటం వల్ల మత్తు వస్తుంది, అదే విధంగా క్రొవ్వు పెరుగుతుంది. అంతేకాకుండా వాక్య ధ్యానానికి, ప్రార్థనకి శరీరం లోబడదు. అందుకని దేవుడు మాంసం హెచ్చుగా తినవారితో సహవాసం చేయవద్దు అని చెప్పాడు. అందుకే అనుకుంటాక్క, మా ఫ్రెండ్స్ ఎక్కువగా మాంసం తింటూ ఉంటారు. వాళ్ళు తినటం వల్ల నాకు ఎక్కువ తినాలనిపిస్తుంది. తింటే మత్తు ఎక్కుతుంది. ఇప్పటి నుంచి వాళ్ళతో ఫ్రెండ్షిప్ మానేస్తానమ్మా. అరణ్యంలో మాంసం కావాలని అడిగిన జనులు ఎవరు? అక్క చెప్పు. ఆన్సర్ ఇజ్రాయేల్ ప్రజలు. రిఫరెన్స్ సంఖ్యాకాండము 11వ అధ్యాయము 4వ వచనం నుంచి 5వ వచనం వరకు. వెరీ గుడ్ ద్రాక్ష, బాగా ఆన్సర్ ఆలోచించి చెప్పావు. థ్యాంక్ యూ. ప్రభునందు ప్రియులారా, ఇజ్రాయేలు ప్రజలు అరణ్యములో దేవుని మాంసాన్ని ఎందుకు అడిగారంటే, ఈ అరణ్యములో దేవుడు మాకు మాంసాన్ని ఇవ్వగలడా, అంత శక్తి ఆయనకు ఉందా అని ఆయనని పరిశోధించేటట్లు, ఆయన శక్తిని అనుమానించేటట్లు అడుగుతారు. వారు కోరిన మాంసమే వారికి శాపమును తెచ్చిపెడుతుంది. కనుక మనం ఎప్పుడు దేవుని శక్తిని అనుమానించకూడదని తెలుసుకోవాలి. దేవుని శోధించడానికి కూడా మాంసాన్ని అడుగుతారా? అబ్బా, ఇప్పుడు చెప్పింది వాక్యంలో అదే కదా. దట్స్ రైట్. దేవుడు మాంసంను దేనితో తినకూడదు అని చెప్పాడు? అక్క చెప్పు. రక్తముతో కదా. అవును. రిఫరెన్స్ ఆదికాండము 9వ అధ్యాయము 4వ వచనము. వెరీ గుడ్ మౌనిక. థ్యాంక్ యూ అక్క. ప్రభునందు ప్రియులారా, దేవుడు రక్తంతో మాంసాన్ని తినకూడదు అని చెప్పాడు. ఎందుకంటే రక్తంలో ప్రాణం ఉంది కనుక. ఒకవేళ మాంసంను రక్తంతో తింటే గనుక మనిషి ప్రాణానికి విలువ ఇవ్వనివాడు అవుతాడు. అందుకనే దేవుడు మాంసాన్ని రక్తంతో తినకూడదు అని చెప్పాడు. కాబట్టి దేవుడు పశువుల ప్రాణాన్ని అంత విలువగా చూస్తున్నాడు అంటే మనిషి ప్రాణాన్ని ఇంకెంత విలువగా చూస్తాడో గమనించాలి. ఏంటి ద్రాక్ష, నా వైపు అలాగే చూస్తున్నావు? దేవుడు జంతువుల ప్రాణానికి అంత విలువనిస్తే మరి మనుషుల ప్రాణానికి ఇంకెంత విలువనియాలని ఆలోచిస్తున్నా అక్క. వావ్, దేవునికి స్తోత్రం.